యేసు వైపు చూచునే కార్యక్రమంలో ఉన్న మనందరినీ ఇంతవరకు దేవుడు కాచి కాపాడి అనుదినము నూతన వాత్సల్యతతో నూతన దేవునితో నడిపిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. నిజమే, మన ప్రభువు ఒక్కొక్క దినము మన జీవితంలో అన్ని విషయంలో చాలని దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు దేవాతి దేవునికి వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. మన దేవుడు, మన ప్రభువు ప్రతి మానవుని ఎడల ఎంతో ప్రణాళిక, ఎంతో ఉద్దేశము కలిగిన మన ప్రభు ప్రతి మానవుని విషయంలో, అది ఎవరైనా సరే, ఏ ప్రదేశమైనా సరే, ఎవరైనా సరే, వాళ్ళ ప్రతి ఒక్కరి ఎడల ఎంతో గొప్ప ప్రణాళికలు, ఉద్దేశములు కలిగిన మన ప్రభు. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మంచి వాక్యం ఉంటది, నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. నిజమే, మన ప్రభు మనలందరినీ క్రమక్రమముగా పైకి తీసుకొచ్చే దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు, మనతో ఉండే దేవుడు, మనల్ని శాశ్వత శోభాతిశయముగా సంతోషముగా మనల్ని ఈ లోకములో ఆయన ఉంచాలని దేవుని యొక్క ప్రణాళిక. ఆయన ఎవరంటే మన విమోచకుడు. ఈ రోజు మరి మన వాక్య భాగము విమోచకుడు. విమోచకుడు చేసే కార్యాలు, విమోచకుడు అంటే ఎవరు, విమోచుడు ఏమేమి చేస్తాడు, దాని గురించి ఈరోజు మనము ధ్యానించాలని ఆశపడుతున్నామండి. మరి ఆ విమోచకుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 16వ వచనములో, యెహోవా అగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమ గల యాకోబు దేవుడగు నీ విమోచకుడనియు నీకు తెలియబడునట్లు. నీ దేవుడు, పరాక్రమ గల దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, నీకు తెలియబడునట్లు అని అక్కడ మనము చూస్తున్నామండి. అవునండి, మనం రక్షించుకున్నవాడు అతనే. బహు పరాక్రమముతో ప్రతి విషయములో మన పక్షముగా ఉండి మనల్ని నడిపించే దేవుడు ఆయనే, మన విమోచకుడు కూడా ఆయనే అని ఆయన తెలియజేస్తున్నాడండి. ఎందుకంటే మనల్ని ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలుచుకున్నాడు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము కాబట్టి ఈ లోకములో ఏ మానవుడు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళని ఆయన విమోచించాలనే దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు అని కీర్తనల గ్రంథము 49వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఎవడను ఏ విధము చేతనైనను తన సహోదరిని విమోచింపలేడు. అవునండి, ఎవ్వరు కూడా, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళైనా, ఎంత గొప్పోళ్ళైనా, ఎంత సొంతోళ్ళైనా, ఎవ్వరు కూడా మనల్ని విమోచించలేరు. అందుకే పాత నిబంధన గ్రంథంలో ఏముంటదంటే, వెండి బంగారముల చేత గాని, దహన బలుల చేత గాని, హోమముల చేత గాని ఎవ్వరు కూడా మనల్ని విమోచించలేదు. పాత నిబంధన గ్రంథం అంతా మనం చూసినట్లయితే ఎంతో మంది రాజులు, ఎంతో మంది పరిపాలించారు, ఎంతో మంది న్యాయకర్తలు వచ్చారు, ఎంతో మంది ప్రవక్తలు వచ్చారు. ఎవ్వరు కూడా మనల్ని విమోచించలేకపోయారండి. కాబట్టి అందుకే 1 పేతురు 1వ అధ్యాయము 18-19 వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు. అవునండి, అమూల్యమైన రక్తము, నిర్దోషమైన రక్తము, నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి రక్తము చేతనే మనకు విమోచన గాని, వెండి బంగారముల వల్ల గాని, దేని వల్ల గాని మనకి విమోచన దొరకదండి. ఆ ఒక్క ప్రభువే మనల్ని విమోచించే రక్షకుడు, నాయకుడు, గొప్ప మహాగణుడు ఆయన ఒక్కడే. అందుకే ఆయన రక్తం వల్లనే మనకు పాప క్షమాపణ, విమోచన కూడా మనకు దొరుకుతుందండి. అంతేకాకుండా అంధకారంలో నుండి విడుదల చేసి మనలను తన రాజ్య నివాసులుగా
ఆయన చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నానండి. ఆ విమోచకుడు మనం సృష్టించింది మాత్రమే కాకుండా మన జీవిత కాలమంతా బహుతరముల వరకు మనల్ని సంతోష కారణముగా చెయ్యాలని, ఆయన రాజ్య నివాసులుగా మనల్ని చేసుకోవాలనే దేవుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఈ విమోచకుడు, ఈరోజు మనం ధ్యానించబోయేది విమోచకుడు. ఆ విమోచన యొక్క ఉద్దేశం ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి, ఎందుకు మనల్ని విమోచించాలనుకుంటున్నాడు, ఆయన కార్యాలు ఏంటి, ఆయన తలంపులు ఏంటి, ఆయన ప్రణాళికలు ఏంటి అని మనము ఈరోజు 5 అంశములు, ఈ విమోచకుడు ప్రతి మానవుని జీవితంలో 5 అంశములు చేయాలని ఆయన ఆశపడుతున్నాడండి. కాబట్టి ఆయన చేసే కార్యాలు ఏంటి, ఈ విమోచకుడు మన జీవితంలో చేసే కార్యాలు ఏంటి అని మనము ధ్యానించబోతున్నామండి. మొట్టమొదటిగా ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. ఇది యెషయా గ్రంథము 44వ అధ్యాయము 24వ వచనములో మనం చూసినట్లయితే, మనం ఎలాగ ఆయన విమోచించుకున్నాడంటే, నిన్ను నిర్మించి నీ విమోచకుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. ఆయన మనల్ని నిర్మించుకున్న విధము చూస్తుంటే, ఎంత బైబిల్ గ్రంథంలో 139వ కీర్తనలో మనం చూస్తున్నామండి. ఆయన మనల్ని నిర్మించుకున్న విధము చూస్తే భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. నా ఎముకలు నీకు మరుగై ఉండలేదు, పిండమునై ఉండగానే నీ కన్నులు నన్ను చూచెను, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి. ఎంత ఆశ్చర్యమండి, దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా అండి. పిండమునై ఉండగానే ఆయన కనులు చూసిందంటండి. ఎంత పెద్ద స్కానర్ అండి ఆయన. ఆ రోజుల్లోనే ప్రతి మానవుడు తల్లి గర్భములో పిండమునై ఉండగానే ఆయన దృష్టి ఆ యొక్క పిండము మీద పడి, ఎలాగ ఈ బిడ్డని పైకి తీసుకురావాలా, ఎలాగ ఈ బిడ్డ లోకములో జీవించాలా, ఎలాగ అందరికి ఉపయోగకరముగా ఉంటారు, ఎలాగ నా నామాన్ని గణపరుస్తారు, ఎప్పుడెప్పుడు నన్ను సంతోషపరుస్తారు అని దేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకే మనం ఏం చేస్తున్నామండి, నేను నీకు కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన కలుగు చేసిన విధాన్ని బట్టి మనందరిని ఆయన రూపములో, ఆయన పోలికలు ఆయన చేసుకున్నాడు. కాబట్టి ఇంతవరకు అనుదిన జీవితంలో ఇటువంటి భయంకర దినాలు మనం జీవిస్తున్నప్పుడు కూడా అనుక్షణము ఏ కీడు వాటిల్లకుండా, ఏ తెగులు గుడారంలో ప్రవేశించకుండా ఆయన మనల్ని కాచి కాపాడుతున్నాడంటే, అందుకే మనము ఆయన కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాము. అంత గొప్ప విమోచకుడు మనకు ఉన్నాడు. కాబట్టి మొట్టమొదటిగా ఆయన మన చేసిన కార్యం ఏంటంటే, ప్రతి మానవుని జీవితంలో ఆయనకు ఉద్దేశం ఏంటంటే, ఆ విమోచకుడు చేసిన కార్యం ఏంటంటే, ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. తన పోలికలో, తన రూపములో ఆయన మనల్ని నిర్మించుకున్నాడండి. ఇదే మొట్టమొదటిగా మన విమోచకుడు ప్రతి మానవుని జీవితంలో ఆయన చేసిన గొప్ప కార్యం అండి, గొప్ప కార్యము. రెండవదిగా మనం చూసినట్లయితే, ఈ విమోచకుడు ఎవరంటే ఆయన సజీవుడు. యోబు గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, యోబు భక్తుడు అంటున్నాడండి. ఆయన మొదటి అధ్యాయములు మనం చూసినట్లయితే మనకందరికీ తెలుసు ఆయన పడిన శ్రమ, అంతేకాకుండా దేవుని దగ్గర నుంచి గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. నా సేవకుడైన యోబు, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయనలో ఏ కల్మషము లేదని దేవుని దగ్గర సాక్ష్యం పొందుకున్న ఆ భక్తుడు మరి మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే అందరికీ తెలుసండి ఆయన పడిన శ్రమలు, ఆయన పడిన ఆయనకి కలిగిన అంత గొప్ప నష్టము. ఇంకా ఆయన కూడా 19వ అధ్యాయం రాగానే ఈ యోబు గారు అంటాడు, యోబు భక్తుడు చెప్పిన మాటలు ఏమంటాడంటే, నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. అంతేకాకుండా నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు. నేనే కన్నులారా ఆయనను చూచెదను. ఎందుకంటే యోబు గారు ఏమి గ్రహించాడంటే, నాకు ఎన్ని శ్రమలు, ఎన్ని శోధనలు, ఎంత కన్నీరు, ఎంత అవమానం వచ్చినా కూడా
నాకు ఒక ఆయన ఉన్నాడు, నా విమోచకుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, నా విమోచకుడు సజీవుడు అని ఆయన చెప్తున్నాడండి. అంతేకాకుండా ఆయన భూమి మీద నిలుస్తాడని కూడా నాకు తెలుసు. ఒకవేళ నేను చనిపోయినా కూడా దేవుని నేను చూస్తాను, మరి ఎవరో కాదు, నేనే కన్నులారా ఆయనను చూస్తాను అని యోబు గారు అంత దృఢముగా ఆయన చెప్పగలిగాడండి ఆ విమోచకుడిని గురించి. అవును, నా విమోచకుడు ఎవరంటే ఆయన సజీవుడు, సమాధి గెలిచిన దేవుడు, మృత్యుంజయి తిరిగి లేచిన దేవుడు, పునరుద్ధానుడైన దేవుడు, తరతరములకు మనతో ఉండే దేవుడు అని ఆయన తెలుసుకుని నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును అని యోబు భక్తుడు చెప్పగలుగుతున్నాడండి. అంతేకాకుండా ఇక్కడ కూడా మనం చూసినట్లయితే దావీదు మహారాజు కూడా ఏం చెప్తున్నాడంటే సజీవుడు, సమస్తమును ఆయన చూచే దేవుడు అంటున్నట్టున్నా. సమస్తమును ఆయన చూచే దేవుడు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయంలో చూసినట్లయితే 14వ వచనములో యెహోవా నా ఆశ్రయ దుర్గము, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక. కాబట్టి ఆయన నా ఆశ్రయదుర్గము, నా విమోచకుడు, నా విమోచకుడు. కాబట్టి దేవా, ఇంతవరకు దేవా నేను గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ప్రభువా తీసుకొచ్చి ఇలాగ సింహాసనం కూర్చోబెట్టేవి తండ్రి నాయన. కాబట్టి నీవే ప్రభువా నా ఆశ్రయదుర్గము తండ్రి నాయన, నా విమోచకుడు నీవే ప్రభువా నాయన. కాబట్టి నేను ఎల్ల తండ్రి హృదయమా నామమును కనపరిచే భాగ్యాన్ని దయచేయి ప్రభువా. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము ఎల్లప్పుడూ తండ్రి నీ దృష్టికి అంగీకారములను సహాయం దయచేయి ప్రభువా అని ఆయన ప్రార్థిస్తున్నాడు. నా విమోచకుడు, నా ఆశ్రయ దుర్గము ఆయనే అని చెప్తున్నాడు. అంతేకాకుండా చివరి భాగం వచ్చేటప్పటికి ధర్మశాస్త్రము, శాసనము, ఉపదేశము, న్యాయ విధులు ఎలాగో మనకు హెచ్చరికగా ఉండటం వలన గొప్ప లాభము పొందుకుంటున్నానని కూడా చెప్తున్నాడు. అంటే ఆయన వినిన వాక్యము, ధర్మశాస్త్రము, శాసనము, ఉపదేశము, న్యాయ విధులు ఇవన్నీ ఈ హెచ్చరికల వలన నేను ఎలాగ గొప్ప లాభము పొందుకోగలిగాను అని కూడా ఆయన చెప్తున్నాడండి. దావీదు మహారాజు కూడా ఏం తెలుసుకున్నాడంటే మన విమోచకుడు ఎట్లాంటి వాడంటే మన ప్రభువు చెప్తున్నాడు, నేను మృతుడనైతిని గాని సజీవుడను. ఈ రోజు వరకు ఆయన మన మధ్యలో నివసిస్తున్నాడు, మనలో సంచారము చేస్తున్నాడు. ఆయన మొదటివాడు, కడపటివాడు ఆయనే. మృతుడనైతిని గాని యుగ యుగములు జీవిస్తున్నాడు ఆయన, యుగ యుగములు జీవిస్తున్నాడు. అందుకే మన విమోచకుడు సజీవుడు అని మనము తెలుసుకుంటున్నామండి. బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు గొప్పవాడు, నా విమోచకుడు సదాకాలం ఉండేవాడు, నా విమోచకుడు మన మధ్యలో ఉండే దేవుడు, నా విమోచకుడు ఆయన ఇప్పటికి కూడా ఆయన మనతో సంచారం చేస్తున్నాడని ఎంతో మంది చెప్పగలిగారండి. కాబట్టి మొట్టమొదటిగా మన విమోచకుడు మన జీవితంలో ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. రెండవదిగా ఎంతో మంది చెప్తున్నారు ఆయన సజీవుడైన దేవుడు. కాబట్టి మన విమోచకుడు చేసిన కార్యాలు ఏంటంటే, మూడవదిగా మనం చూసినట్లయితే ఆయన బలవంతుడు. ఏ విషయాల్లో ఆయన బలవంతుడు, ఏ విషయాల్లో ఆయన మనల్ని బలపరుస్తున్నాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనములో మనం చూసినట్లయితే వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును, ఆయన మన పక్షమున వ్యాజ్యమాడును. అవునండి, నిజంగా ఈ రోజు వరకు మనం ఎన్నో పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాము. మన చుట్టూ ఎన్నో శత్రు మూక మనల్ని చుట్టినప్పుడు, ఎన్నో విషయాల్లో మనం కృంగిపోయినప్పుడు మన ప్రభు మన పక్షముగా ఉండి మనతో ఆయన యుద్ధము చేస్తున్నాడు.
బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది జయము పొందుకున్నట్టు చూస్తున్నాము. యుద్ధము యెహోవాదే అని దావీదు మహారాజు కూడా చెప్పగలిగాడండి. అందుకే ఆ గొప్ప గొల్యాతును కూడా జయించగలిగాడు. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, మరి యవ్వన కాలంలో బాలురు షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు కూడా వాళ్ళని దేవుడు ఎలాగ వాళ్ళు తప్పించాడు, ఎలాగ రక్షించాడు, మా దేవుడు సమర్థుడు అని చెప్పగలిగాడు. అంతేకాకుండా వాళ్ళతో ఉన్న ఆ నలుగురు రాజులు కూడా వీళ్ళు సేవించున్న దేవుడు సజీవుడు అని వాళ్ళు కూడా ఆ రాజులు కూడా చెప్పగలిగారండి. కాబట్టి మన దేవుడు బలవంతుడు. తను నమ్ముకున్న బిడ్డల్ని ఆయన ఎన్నటికి విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి నిమిషం ఆయన కనుదృష్టి తన బిడ్డల మీదే ఉంటది. మనల్ని రక్షించే దేవుడు ఆయనే. ఆయన చెయ్యి కురచ కాలేదు. ఆయన విడిపించుటకు ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే మరణము ఆయనను బంధించలేకపోయినది. కాబట్టి ఆయన విమోచకుడు, మన దేవుడు బలవంతుడు. ఆయన బలవంతుడు కాబట్టే ఈ రోజు కూడా మనము ఆయన బలము, ఆయన శక్తిని మనం పొందుకొని ప్రతి విషయములో ఎన్నో పరిస్థితులు మనకి బలహీనతలు వచ్చినప్పుడు, ఎన్నో పరిస్థితులు మనం కృంగిపోయినప్పుడు, ఎన్నో పరిస్థితులు ఎటుతోచిన పరిస్థితులు మనం జీవిస్తున్నప్పుడు, ఇదిగో నేనున్నాననే స్వరమును మనం వినగలుగుతున్నాము. ఆయన పునరుద్ధానపు శక్తిని కూడా మనకు దయచేస్తున్నాడు. ఎందుకంటే మన విమోచకుడు బలవంతుడు. మన పక్షముగా ఆయన ఎల్లప్పుడూ ఆయన వ్యాజ్యమడతాడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా మనం భయపడకుండా నిబ్బరముగా ఉండి, ప్రభువా నువ్వు శక్తిగల దేవుడు తండ్రి నాయనా, నువ్వు బలవంతుడు తండ్రి నాయనా, మమ్మల్ని విమోచించడానికి ఈ లోకానికి వచ్చావు ప్రభువానైనా, ఇంతవరకు ప్రభువా నువ్వు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువానైనా, సదాకాలం మాతో ఉండే దేవుడు తండ్రి నాయనా, నీ ప్రేమ గొప్పది, నీ కృప గొప్పది, నీ కార్యాలు గొప్పవి ప్రభువానైనా, నేను నమ్ముకున్న బిడ్డలకు నువ్వు దాచించిన మేలు ఎంతో గొప్పది ప్రభువా అని మనం విశ్వాసంతో ఆయన దగ్గరకు వచ్చినట్లయితే మన పక్షముగా ఆయన మన చుట్టూ ఉన్న ప్రతి విధమైన శోధన నుంచి, బాధ నుంచి ఆయన దూరపరిచి సమాధానం మనకు దయచేసి ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తున్నానండి. అందుకే ఈ రోజు వరకు కూడా మనం నిబ్బరముగా ధైర్యముగా ముందుకు కొనసాగే భాగ్యాన్ని మన విమోచకుడు మనకు దయచేస్తున్నాడు. ఎందుకంటే ఆయన బలవంతుడు కాబట్టి. ఆయన బలవంతుడు. 4వదిగా మనం చూసినట్లయితే మన విమోచకుడు మహోన్నతుడు. ఈ మాట మనం ఎక్కడ చూస్తున్నామంటే కీర్తనల గ్రంథము 78వ అధ్యాయము 35వ వచనము. కీర్తనల గ్రంథము 78, 35వ వచనము. దేవుడు తమకు ఆశ్రయము, దుర్గమును అయి ఉన్నాడు. మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకము చేసుకొనిరి. అవునండి, మహోన్నతుడైన దేవుడు మనకు ఆశ్రయము, మనకి దుర్గముగా ఉన్నాడు కాబట్టే మనం ఈ రోజు వరకు ఆయన మహోన్నతుడైన దేవుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఎందుకంటే ఆయన మహోన్నతుడు. ఎందుకంటే అన్ని నామముల కన్నా పైనామ కలిగిన ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన దేవుడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉండే దేవుడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన ప్రభు. ఇదిగో త్వరలో వస్తున్నానని చెప్పిన ప్రభు మన విమోచకుడు. కాబట్టి మన విమోచకుడు మహోన్నతుడు. అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నామండి. కాబట్టి ప్రతి విషయంలో సంపూర్ణంగా మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మన పక్షముగా ఉంటాడు. ఆ మహోన్నతమైన దేవుడు, మన విమోచకుడు, మనకు చాలిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉండి ప్రతి విషయంలో తన కాపుదల, తన భద్రత, తన సంరక్షణ ఆయన మనకి దయచేస్తారండి. కాబట్టి ఇక్కడ మనం హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి నిబంధన కాలములో అంటే పాత నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు
నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. మధ్యవర్తి అయి ఉన్నాడు. మొదటి నిబంధన కాలం అంటే పాత నిబంధన కాలములో జరిగిన అపరాధములను బట్టి, అవునండి, వాళ్ళు పాపము చేసినప్పుడంతా గొర్రెల్ని, ఎడ్లని, పక్షులను బలి అర్పిస్తా ఉన్నారు. కానీ ప్రతిసారి పాపము చేయడము, బలులు అర్పించడము. కాబట్టి ఈ ప్రభువు కొత్త నిబంధన కాలములో, క్రొత్త నిబంధనలో మన రక్షకుడైన యేసు ప్రభువు, మన విమోచకుడు, ఆయన మరణము పొంది పిలువబడిన వారు, ఆయన చేత ఏర్పరచబడిన వారికి ఆయన మనకి నిత్యమైన స్వాస్థ్యము అనుగ్రహించాలని మన విమోచకుని యొక్క ప్రణాళిక అండి. అందుకే ఆయన క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు అని మనము హెబ్రీ గ్రంథకర్త 9వ అధ్యాయము 15వ వచనములో మనం అక్కడ చూస్తున్నామండి. కాబట్టి ఈ విమోచకుడు మహోన్నతుడు ఆయన. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి, మన విమోచకుడు మనకు ఉన్నాడు. కాబట్టి మనము ప్రతి విషయములో ఆయన మనకు ఒక మధ్యవర్తిగా ఉండి మన పక్షముగా ఆయన యుద్ధము చేసే దేవుడు, మనకు ప్రతి విషయములో ఆయన మనం నడిపించే దేవుడు, మనకి చాలిన దేవుడుగా ఉన్నందుకు దేవాది దేవునికి మనము కృతజ్ఞాస్తుతులు మనం ఎల్లప్పుడూ మనము చెల్లించుకోవలసిన బద్దులమై ఉన్నామండి. చివరిగా ఈ విమోచకుడు చేసే కార్యం ఏంటంటే ఆయన మనకు సరిపోయిన వాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనమును మనం చూసినట్లయితే ఇక్కడ ఈ విమోచకుడు మనకు సరిపోయిన వాడని మనము చూస్తున్నామండి. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అని ఈ విమోచకుడు చేసే కార్యాలు మనము చూసామండి. మొట్టమొదటిగా ఆయన మనలను నిర్మించుకున్నాడు. రెండవదిగా మన విమోచకుడు సజీవుడు. మూడవదిగా మన విమోచకుడు బలవంతుడు. నాలుగవదిగా మన విమోచకుడు మహోన్నతుడు. ఐదవదిగా మన విమోచకుడు సరిపోయినవాడు. ఎందుకు సరిపోయిన వాడంటే ఈయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండువాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా గొప్ప ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు. అందుకే ఆయన పాపులలో చేరక ఇంతవరకు మన పక్షం ఉండి ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, మనకు సరిపోయినవాడు. ఈ విమోచకుడు మనలను సంపూర్ణంగా రక్షించుకొని తనకు ప్రియమైన బిడ్డలుగా చేసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక అండి. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఈ విమోచకుడు తన బిడ్డలెడల ఎంతెంత గొప్ప కార్యాలు చేస్తాడంటే, మన మీద కోపపడే వారందరినీ ఆయన సిగ్గుపడే విస్మయం ముందేలాగా చేస్తాడు. మనతో వాదించేవారు మాయమైపోతారు. మనతో కలహరించే వారిని మనం వెతికినా కూడా వాళ్ళు దొరకరు. మనతో యుద్ధము చేసేవారు మాయమైపోతారు. మనకు సహాయము చేసి మన కుడి చేతిని పట్టుకుని ఆయన నడిపిస్తాడు. అందుకే యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తున్నాము, కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను అని యెషయా గ్రంథంలో మనం చూస్తున్నామండి. కాబట్టి ఈ గొప్ప విమోచకుడు మనకు సరిపోయిన వాడండి. అందుకే మనం ప్రతి దినము దేవా, నువ్వు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది ప్రభువా అని మనము ఆ విమోచకుని మనము స్తుతించగలుగుతున్నామండి. అంతేకాకుండా
ఆయన మన జీవితంలో ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలు ఒక్కొక్క దినము మరి భయంకరమైన దినాలు మనం జీవిస్తున్నాము. ప్రపంచమంతా ఎంతో కలవరముతో, ఎంతో వేదనతో ప్రతి మానవుడు ఎటుతోచిన పరిస్థితుల్లో జీవిస్తున్న రోజులు మనం చూస్తున్నామండి. ఇటువంటి రోజులు కూడా దేవుడు తన కాపుదల, మన విమోచకుడు మనతో ఉండి తన బిడ్డల ఆయన చేసుకుంటున్న కార్యాలు ఎంతో ఎంతో ఆశ్చర్యకరమండి. నిజమేనండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, మన పక్షముగా ఉండే దేవుడు, ప్రతి విషయంలో మన ఆర్తధ్వని వినే దేవుడు, మనకు సమీపముగా ఉండే దేవుడు, మన ప్రార్థనలు అంగీకరించే దేవుడు. ఇంత గొప్ప విమోచకుని మనము కలిగి ఉన్నాము కాబట్టి మన జీవిత కాలమంతా మనం చేయాల్సింది, దేవా నీకు నేను కృతజ్ఞాస్తులు చెల్లించుకున్నాను ప్రభువా, నీ కార్యాలు ఆశ్చర్యకరములు తండ్రి నాయన, ఇంతవరకు తండ్రి నాయన, నీ కాపుదల, నీ సంరక్షణ మాకు దయచేసి నీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తున్న దేవా, నీ పాదాలకి స్తోత్రం దేవా అని ఆయనని మనం స్తుతియాగము చేస్తున్నామండి. మన ప్రార్థన ధూపం వల్లే ఆయన సన్నిధికి చేరుతుంది కాబట్టే ఈ రోజు వరకు మనము ఆయన్ని స్తుతించగలుగుతున్నాము, ఆయన నామాన్ని మనం మహిమపరచగలుగుతున్నామండి. కాబట్టి యెహోవాను బట్టి మనం సంతోషపడుతున్నామండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి మనం అతిశయపడుతున్నాము. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన మరి ఎంతో మందిని ఎన్నుకున్నాడు, ఎంతో మంది ద్వారా తన కార్యాలు జరిగించుకున్నాడు. ఆయన అంటాడు, మన ప్రభు అంటాడు, నా సేవకుడైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము అని ఒక్కొక్కడిని నా సేవకుడని, తర్వాత నా స్నేహితుడని, నేను ఏర్పరచుకున్నానని ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడగలిగి వాళ్ళని ఎంతో ఆశ్చర్యకరంగా ఆయన నడిపించాడండి. ప్రతి విషయంలో మనకు అందరికి ఒక్కొక్కరి జీవితం మనకు తెలుసు, వాళ్ళు ఎలాగ నడిపింపబడ్డారు, వాళ్ళు పొందిన శ్రమలు, వారి ప్రయాణము, వారు చేసిన కార్యాలు అన్ని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుకున్నప్పుడైతే మనం కూడా ఎన్నో పాఠాలు వారి జీవితం ద్వారా మనం నేర్చుకున్నాము. మరి వారికి తోడై ఉన్న దేవుడు, అబ్రహాము, యాకోబు, ఇస్సాకులకు తోడైన దేవుడు ఈ రోజు కూడా ఆయన మనతో ఉంటున్నాడు. నీ దేవుడైన యెహోవాను నేనే, నిన్ను బలపరచువాడును నేనే, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అను దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును అని ఆయన గొప్ప వాగ్దానములతో మనల్ని తృప్తిపరుస్తున్నానండి. అందుకే మనకి ఏ పరిస్థితి వచ్చినా కూడా ఆ విమోచకుడిని వైపు మనం చూడడానికి, ఆ విమోచకుడు మనకిచ్చిన వాగ్దానంలో మనము గట్టిగా పట్టుకొని దాని ద్వారా మనము నూతన బలము, నూతన శక్తిని పొందుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తానండి. కాబట్టి ఆ విమోచకుడు మరి ఆ రోజుల్లో మన పితరులైన యాకోబు, అబ్రహాము, ఇస్సాకు వారికి మాత్రమే కాకుండా మరి ఈ రోజు వరకు మన విమోచకుడు మనతో ఉండి మనల్ని ఆయన నడిపిస్తున్నాడండి. మన పక్షముగా ఉంటున్నాడు. ప్రతి విషయములో మనల్ని ఆదుకొని ఆదరిస్తున్నాడు. తన దక్షిణ హస్తముతో, తన బాహుబలముతో ఇంతవరకు ఆయన మనకు చాలని దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడండి. కానీ ఈ మహోన్నతుడు ఈ విమోచకుడు ఏం చేస్తున్నాడంటే, ఈ రోజు వరకు ఆయన మార్పు లేని యాజకత్వము కలిగిన వాడు. అందుకే హెబ్రీ గ్రంథకర్త కూడా 7వ అధ్యాయము ఏమంటాడండి, దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేసి ఆయన నిరంతరము జీవించుచున్నాడు. ఆయన నిరంతరము జీవించువాడు, సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. సంపూర్ణముగా రక్షించుటకు ఆయన శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషకుడు, పాపులలో చేరక ఆయన ప్రత్యేకముగా ఉండువాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు. అందుకే ఈ రోజు వరకు ఆయన మనకు సరిపోయిన వాడు, మన విమోచకుడు మనకు సరిపోయిన వాడండి. కాబట్టి ఈ విమోచకుడు మన జీవితంలో మనల్ని సృష్టించింది మాత్రమే కాకుండా మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన ఈ రోజు వరకు సజీవుడుగా ఉండి మన పక్షముగా ఆయన యుద్ధము చేస్తున్నాడు. ఆయన బలవంతుడండి. ఆయన బలవంతుడు కాబట్టి ఆ బలాన్ని కూడా మనకు దయచేస్తున్నాడు. ప్రతి దినము మన డబ్బుల వలన, మన శక్తి వలన, మనకున్న ఆస్తిపాస్తుల వలన మన బలం పొందుకోవడాలేదండి. ఆయన ఉచితమైన కృప ద్వారానే, ఆయన శక్తి బలము ద్వారానే మనం ఈ రోజు వరకు మనం జీవించగలుగుతున్నాము. కాబట్టి ఆయన ఇచ్చిన
ఆయన మనలో పెట్టిన ఆత్మ ద్వారానే ప్రతి దినము మనము నూతన శక్తితో, నూతన బలముతో మన విమోచకుని మనము ఆరాధించగలుగుతున్నామండి. అంతేకాకుండా మన విమోచకుడు మహోన్నతుడైన దేవుడు కాబట్టే ఆయన ప్రతి విషయములో మనల్ని నడిపిస్తూ తన కాపుదల, తన కృప, తన సముఖము, తన సన్నిధిని ఆయన మనకు దయచేస్తున్నానండి. అందుకే ఆయన క్రొత్త నిబంధనకు ఒక మధ్యవర్తిగా ఉన్నాడు. నిజమేనండి, మనము ఎన్నో పాపాలు చేసినా కూడా, మనం ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నా కూడా ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఒక్కరు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు కాబట్టి మనందరి కొరకు ఆయన చేసిన గొప్ప త్యాగమును మనము ఈ రోజు వరకు మనం స్మరణ తెచ్చుకొని, దేవా ఎవరు చేయలేని కార్యాలు ప్రభువానైనా, మహోన్నతుడైన నీవు ప్రభా మమ్మల్ని విమోచించడానికి తండ్రి నాయన నువ్వు చేసిన గొప్ప ప్రణాళిక ప్రభా, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము ద్వారానైనా మమ్మల్ని విమోచించుకున్నావు తండ్రి నాయన. ఎన్నో ఉన్నాయి తండ్రి, ఎన్నో ప్రశస్తమైన వస్తువులు కూడా ఉన్నాయి తండ్రి, బంగారము వెండి ఉన్నాయి తండ్రి, కానీ దాని ద్వారా మాకు విమోచన రాదు ప్రభువా. మేము నీ ద్వారానే తండ్రి మేము రక్షింపబడి తండ్రి నీ నామమును గణపరచడానికి, నీ వైపు చూడడానికి, నిన్ను మహిమపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు నీకు స్తోత్రం దేవా అని మనం ఆ మహోన్నతుడైన దేవుని మనము స్తుతించగలుగుతున్నామండి. ఎందుకంటే ఆయన ఈ రోజు వరకు ఆయన సజీవుడై ఉన్నాడు. ఆయన మహోన్నతుడైన దేవుడు, తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైన దేవుడు మన కొరకు ఈ రోజు వరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన పక్షముగా ఆయన ఉండి ప్రతి విషయంలో ఆయన మనల్ని నడిపిస్తున్నాడండి. కాబట్టి ఆయన క్రొత్త నిబంధనకు ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. మన విమోచకుడు ఆయన చేసే కార్యాలు, ఆయన ప్రణాళికలు తన బిడ్డల విషయంలో ఎంతగానో ఆశ్చర్యకరంగా ఉంటాయండి. నిజమే, ఒక్కొక్కటి మనం అనుకుంటే అసలు ఒక్కొక్క రోజు మనం వెనక్కి తిరిగి చూస్తే, దేవా ఎటువంటి స్థితిలో నుంచి ఎటువంటి స్థితిలో మమ్మల్ని తీసుకొచ్చినావు ప్రభా నాయన. ఎన్నో పరిస్థితులు దాటి రావడానికి నీ కృపనిచ్చావు తండ్రి నాయన. ఎన్నో పరిస్థితుల ప్రభాను మాకు చాలని దేవుడుగా ఉన్నావు తండ్రి. ఎన్నో సమయంలో ప్రభాను సరిపోయిన దేవుడుగా ఉన్నావు తండ్రి నాయన. దేవా ఎన్నో పరిస్థితుల ప్రభా బలహీన స్థితిలో మాకు బలమును, శక్తిని దయచేస్తున్నావు తండ్రి నాయన. అవును ప్రభా, ఎందుకంటే తండ్రి నాయన శోధనలు, వేదనలు వచ్చినా కూడా ప్రభా నీవు తండ్రి సజీవుడైన దేవుడు తండ్రి నాయన. అందుకే యోబు భక్తుడు చెప్పినట్టు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. నువ్వు ఉన్నావు ప్రవ్వా, నువ్వు నిలుస్తున్నావు తండ్రి, నువ్వు నిలిచే దేవుడు తండ్రి, మా పక్షం ఉండే దేవుడు తండ్రి, మమ్మల్ని ఆదరించే దేవుడు, మమ్మల్ని ఆదుకునే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభా అని మనము ఆయన వైపు చూడగలిగే భాగ్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తున్నాడండి. ఎందుకంటే ఎంతో మంది గనులు మరి బైబిల్ గ్రంథంలో కూడా ఆ విమోచకుని తెలుసుకున్నారు, ఆయన ద్వారా గొప్ప ఆశీర్వాదం వల్ల పొందుకున్నారండి. అంతేకాకుండా ఈ రోజు వరకు మనం ఆయన లేఖనంలో మనం ధ్యానించినట్లయితే ప్రతి విషయంలో ఆయన ఒక్కొక్క రోజు తన స్వరాన్ని వినిపిస్తున్నాడు. మనతో ఆయన ఉంటున్నాడు, మన పక్షంగా ఉంటున్నాడు, మనకు ఒక న్యాయకర్తగా ఉంటున్నాడు. కాబట్టే కక్కులు పెట్టబడి క్రొత్తదైన నురిపుడి బ్రానుగా నేను నియమించి ఉన్నానని ఎంత గొప్ప వాగ్దానము దేవుడు మన జీవితంలో దయచేశాడండి. ఎవరు చేయలేని కార్యాలు, ఎంత సైంటిస్టులైనా, ఎంత మహారాజులైనా చేయని కార్యాలు ఆయన తన బిడ్డల విషయములో, మన విమోచకుడు, మనల్ని నిర్మించుకున్న మన ప్రభువు ఈ రోజు వరకు ఆయన మన జీవితంలో ఎంత గొప్ప వాగ్దానాలను దయచేసి ఆయన మనల్ని బలపరుస్తున్నాడండి. అందుకే మనం ఆయన స్తుతించగలుగుతున్నాము, ఆయన నామాన్ని గణపరచగలుగుతున్నాము, ఆయన దృష్టికి మనము అంగీకారంగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తున్నాడండి. అంతేకాకుండా ఆయన అంధకారం నుండి మనల్ని విడుదల చేసిన దేవుడు. ఎందుకు చేశాడంటే తన రాజ్యమునకు వారసులుగా చేసుకోవాలని ఒక రాజ్యాన్ని మనకు సిద్ధపరుస్తున్నాడండి. తను ఉన్న స్థలములో మనము కూడా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అండి. ఎందుకంటే ఒక రాజ్యం కట్టబడాలా, ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన మనకి ఒక చిన్న రాజ్యాన్ని మనకు దయచేశాడు. మనకు సహవాసం ఉంది, సంఘం ఉంది, ఆత్మీయులు ఉన్నారు, అందరితో కలుసుకుంటున్నాము, అందరితో ప్రార్థన చేసుకుంటున్నాము. దేవుడు కుటుంబం ఇచ్చాడు, ఆ కుటుంబం ఎలాగ కట్టుకోవాలా, మన బిడ్డలు ఎలాగ రక్షణ మార్గం నడుచుకోవాలా అని మనము కుటుంబం కొరకు ఎంతో ప్రయాసపడుతున్నాము. ప్రతి దినము
వారి కొరకు మనం విజ్ఞాపన చేస్తున్నాము. వారి కొరకు మనం ఎంతో కన్నీరు గారుస్తున్నాము. వారి భవిష్యత్తు కొరకు మనం దేవుని దగ్గర, మనం పాదాల దగ్గర మనం మొరపెట్టుకుంటున్నాము. ఎందుకంటే మన బిడ్డలు మన కళ్ళ ముందు నశించిపోవుట, లోకానికి దూరమై లోకంతో కలిసిపోవడం మనకి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు దేవునితో కలవాలా, దేవుని నామాన్ని తెలుసుకోవాలా, దేవుని రక్షణ తెలుసుకోవాలని మనము ప్రయాసపడుతున్నామండి. కాబట్టి ఈ లోకములో ఉన్నప్పుడు మనము మన కుటుంబాల కొరకు, మన స్నేహితుల కొరకు, మన సంఘము కొరకు ఎలాగైతే మనము ప్రార్థన చేస్తున్నామో, ఎలాగ వాళ్ళతో మనము కలిసి మెలిసి ఉంటున్నామో, అలాగే మన ప్రభువు కూడా తర్వాత మనమందరము ఆయన రాజ్యంలో చేరాలా, ఆయనతో సహవాసము చేయాలా, ఆయన నామాన్ని గణపరచాలా, దివారాత్రులు ఆయనతో పాటు మనము దేవదూతులతో పాటు ఆయనను స్తుతించాలనే దేవుని యొక్క ఉద్దేశం అండి. అందుకే మన విమోచకుడు మనకు సరిపోయిన వాడు. ఎందుకంటే ఆయన మనకు గొప్ప ప్రధాన యాజకుడు. ఇక్కడ మనం ఉన్నప్పుడు మనకి ప్రధాన యాజకులు ఉన్నారు, మనల్ని నడిపిస్తున్నారు, వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనల్ని నడిపిస్తున్నారు. కానీ గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అందుకే ఈ రోజు వరకు మనము ఆయన్ని స్తుతించగలుగుతున్నాము. మన విమోచకుడు, దేవా ఎంత ఆశ్చర్యకరంగా మమ్మల్ని ఈ లోకమును నిర్మించుకున్నావు తండ్రి నాయన, ఎంత ఆశ్చర్యకరంగా మా ప్రార్థనలు వింటున్నావు తండ్రి, మా పక్షం ఉంటున్న దేవుడు తండ్రి నాయన. నీ కార్యాలు ఎంత గొప్పవి ప్రభువా నాయన. నువ్వు నమ్ముకున్న బిడ్డల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా నాయన. ఇంతవరకు ప్రభువా నాయన, నీ ఉచితమైన రక్షణ మాకు దయచేసి అనుదినము నూతన వాత్సల్యంతో, నూతన దేవులతో ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నావు ప్రభువా. నీ కాపులని, భద్రతని, సంరక్షణ కొరకు నీకు స్తోత్రం తండ్రి నాయన అని మనం ఆ విమోచకుని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ప్రతి దినము ఆయనకు చెందవలసిన మహిమను మనం చెల్లిస్తున్నామండి. ఎందుకంటే ఆయన స్తుతులకు ఆసీనుడైన దేవుడు. కాబట్టి రక్షణ పాత్రతో మనం ఆయన ఎల్లప్పుడూ ఆయన నామాన్ని మనం గణపరచాలండి. ఆయన దృష్టికి మనం అంగీకారంగా జీవించినట్లయితేనే, ఎల్లప్పుడూ ఆయన పరిశుద్ధ నామమును గణపరిస్తేనే. ఎందుకంటే నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక అండి. కాబట్టి పరిశుద్ధమైన జీవితం మనం జీవించాలంటే, ఈ లోక మాలిన్యం మమ్మల్ని అంటకుండా మనం ఉండాలంటే, ఆ విమోచకుని ద్వారా మనము ఆ గొప్ప బహుమానం మనం పొందుకోగలమండి. కాబట్టి ఎలాగైతే ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషకుడు, పాపుల చేరక ప్రత్యేకంగా ఉన్నాడో, అలాగే మనము కూడా ఈ లోక మాలిన్యం మమ్మల్ని అంటనకుండా మనము కూడా పరిశుద్ధమైన జీవితం మనం జీవించినట్లయితేనే, చేప మరి సముద్రంలో ఉన్నంత కాలము అది ఉప్పు నీరు తాగుతా ఉంటదండి. చేప అది ఆ సముద్రంలో ఉన్నంత కాలము అది ఆ నీళ్లు తాగినప్పుడు అది బయటికి రాగానే మరలా ఆ ఉప్పు దాంట్లో ఉండదండి. ఆ చేపను కోసినప్పుడు ఆ ఉప్పు దాంట్లో ఉండదు. అది ప్రత్యేకమైన ఒక జీవిగా దాన్ని మనము వాడుకుంటాము, ఉపయోగించుకుంటామండి. అలాగే మనము బయటికి తీయబడినప్పుడే, ఆ సముద్రంలో నుంచి, ఈ లోక మాల్యం నుంచి మనము దూరపరచబడినప్పుడే మనము పరిశుద్ధమైన జీవితం మనం జీవించగలమండి. అనేకులకు మనం ప్రయోజనకరముగా, ఉపయోగకరంగా మనం ఈ లోకములో మనం జీవించగలమండి. కాబట్టి మన దేవుడు, మన విమోచకుడు యొక్క ఉద్దేశాలు చాలా చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. కాబట్టి ఆయన ప్రత్యేకముగా ఉండువాడు. అలాగే మనము కూడా సముద్రం అనే లోకములో మనం జీవిస్తున్నప్పుడు ఏ విధమైన మాలిన్యము అంటకుండా మనము కూడా పవిత్రముగా జీవించినట్లయితే, పాపులలో చేరక ఆయన ఎలాగైతే ప్రత్యేకంగా ఉన్నాడో, మనము కూడా ప్రత్యేకమైన జీవితం జీవించి ఆయనతో మనం సహవాసము చేసినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉంటాడండి. కాబట్టి మన విమోచకుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయన ప్రణాళికలు ప్రతి మానవుడి ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రతి దినము ఆయన చేసిన కార్యాలు, ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్క రూపంలో చేసుకున్నాడు. ఎందుకు నన్ను ఇలా చేసావని అడగడానికి మనకు కూడా హక్కు లేదు. ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక అంతే. కాబట్టి మనల్ని కలుగు చేసిన విధము చూడగా భయమును, ఆశ్చర్యమును కలుగుతున్నది. అందుకే నీ కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నానని ఆ దావీదు మహారాజు చెప్తున్నానండి. కాబట్టి ఆయన మనల్ని నిర్మించుకున్నాడండి. ఆయన సజీవుడైన దేవుడని యోబు గారు చెప్తున్నట్టు మనం చూస్తున్నామండి. ఎవరో కాదు, నేనే కన్నులారా ఆయన్ని చూస్తాను, నా విమోచకుడు సజీవుడు, మరలా నేను ఆయనను చూచేదును అని చెప్పినట్లు మనం కూడా తప్పకుండా ఆయన చూస్తామండి. అంత గొప్ప నిరీక్షణ
దేవుడు మనకి దయచేస్తాడండి. మన విమోచకుడు బలవంతుడు కాబట్టే ఆయన బలాన్ని మనకు దయచేస్తున్నాడండి. ఆయన పునరుద్ధానపు శక్తిని మనం పొందుకుంటున్నామండి. ఈ రోజు వరకు ఏది కూడా మనల్ని ఆదుకోవడాలేదు. ఏది కూడా మనల్ని రక్షించరాలేదండి. ఆయన ఇచ్చిన బలము, ఆయన శక్తిని బట్టే మనం ముందు కొనసాగలుగుతున్నాము. ఎన్నో బలహీన పరిస్థితులు కూడా ఆయన మనకు చాలిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి విధమైన బలహీనతల నుంచి ఆయన దూరపరిచి తన నూతన బలము, నూతన శక్తితో మనల్ని నింపుతున్నాడండి. ఆయన బలవంతుడు కాబట్టే ఆయన బలాన్ని కూడా మనకి దయచేస్తున్నాడండి. అంతేకాకుండా మహోన్నతుడైన దేవుని మనం కలిగి ఉన్నామండి. నిజమేనండి. ఎంత గొప్ప దేవుడండి ఆయన. తండ్రి కుడిపార్శ్వన ఆశ్రయిన దేవుడండి. సమస్తమును విడిచిపెట్టి ఆయన రిక్తునిగా, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడండి. ఆ విమోచకుడు ఎంత గొప్ప దేవుడు కాకపోతే మనలను, పాపులమైన మనలను రక్షించుకోవడానికి అంత గొప్ప త్యాగాన్ని ఆయన చేశాడండి. కాబట్టి మన విమోచకుడు మహోన్నతుడైన దేవుడు, ఇదిగో సదాకాలము మీతో ఉంటానని వాగ్దానం చేశాడండి. ఎవరు చెప్పగలుగుతారండి ఆ మాట? కాబట్టి మన విమోచకుడు మనకి ఆయన సదాకాలము ఆయన మనతో ఉండే దేవుడండి. కాబట్టి అంత గొప్ప దేవుడు, అలాగ మన దేవుడు, మన విమోచకుడు మనకు ఉన్నాడు కాబట్టే ఆయన మనకు సరిపోయిన వాడండి. నిజమేనండి. ప్రతి విషయంలో ఇంతవరకు మనల్ని నడిపిస్తా ఆయన మనకు చాలిన దేవుడుగా, నమ్మదగిన దేవుడుగా ఉన్నందుకు దేవాది దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అంతేకాకుండా మనము కూడా ఇంత గొప్ప దేవుడిని, ఇంత గొప్ప విమోచకుడు మనకున్నాడు, మనకి సరిపోయిన వాడు కాబట్టి మన విమోచకుడు మనల్ని సంపూర్ణంగా రక్షించుటకు ఆయన సమర్థుడండి. తన ప్రియమైన బిడ్డలుగా మనల్ని చేసుకొని తన రాకడ పర్యంతము మనము కదలని వారుగా, స్థిరులుగా జీవించాలని ఆ విమోచకుని యొక్క ఉద్దేశం అండి. కాబట్టి ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణను మనం అంతం వరకు దానిని భయముతో, వణకుతో మనం కొనసాగించి ఆ విమోచకుని ప్రణాళికలు మనం నెరవేర్చినట్లయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడుగా ఉంటాడండి. సదాకాలం మనతో ఉంటాడండి. మనల్ని బలపరుస్తాడండి. ఎందుకంటే ఆయన మనల్ని నిర్మించుకున్నాడు. తన ప్రణాళికలు ప్రతి బిడ్డ విషయంలో ఆయన నెరవేరుస్తున్నాడు. ఇంతవరకు చాలిన దేవుడుగా, సరిపోయిన దేవుడుగా మనకు ఉన్నాడు కాబట్టి తప్పకుండా మన జీవిత కాలం అంతా మన విమోచకుడు మనతో ఉంటాడు, మనం నడిపిస్తాడు. ఆ రోజులు మన పితరులకు చెప్పిన వాగ్దానములు ఈ రోజు వరకు కూడా ఆయన నడిపిస్తూ తన కాపుదల, తన భద్రత, తన సంరక్షణ మనకు దయచేస్తున్నాడండి. అంత గొప్ప విమోచకుడు మనం కలిగి ఉన్నాము కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడకుండా రక్షణ పాత్రతో ఎల్లప్పుడూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయనకు చెందవలసిన మహిమను మనము చెల్లిస్తూ ఆయనకు ఇవ్వవలసిన స్థుతులు మనము చెల్లిస్తూ మన జీవితంలో ప్రతిదినము మనం పొందుకున్న ఎన్నో మేలులను బట్టి ఆయన నామాన్ని మనం గణపరుస్తూ ఇంకా ఎక్కువగా ఆయనలో మనం అంటుకట్టుబడిన జీవితము, ఫలభరితమైన జీవితాలు మనం జీవించినట్లయితేనే ఆ విమోచకుడు సదా కాలము మనతో ఉంటాడండి. ఆయన మనకు సరిపోయిన దేవుడు కాబట్టి, ఆయన మనకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన నామాన్ని గణపరచడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కాబట్టి మన విమోచకుడు మనతో ఉంటాడండి. సదాకాలము నడిపిస్తాడు. ఆయన కృప, ఆయన సమాధానము, ఆయన శాంతి సమాధానము ప్రతి బిడ్డకి ఆయన దయచేసి తన కృపలో మనందరూ భద్రపరిచి ఆయన మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. మనల్ని నిర్మించిన వాడు, మన విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు బలవంతుడు, మన విమోచకుడు మహోన్నతుడు, మన విమోచకుడు మనకు సరిపోయిన వాడు.
చాలా చక్కగా మన విమోచకుడు ఎట్టివాడో మనము బాగుగా ఎరిగి ఉన్నాము. అమ్మగారు వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. వందనాలు పాస్టర్, వందనాలండి. ఈ దినము కోల్కతా ప్రయాణం అవుతున్నాను. మరి కొద్దిసేపట్లో ట్రైను ద్వారా ప్రయాణం అవుతున్నాను. 8:15 కల్లా స్టేషన్లో ఉంటాను. అయితే 2 అవర్స్ లేటు వస్తుంది బండి. 2 అవర్స్ లేట్ అయింది. గోవా నుంచి విశాఖపట్నం మీదుగా వెళ్ళవలసిన కోల్కతా వెళ్ళవలసిన రైలు 2 అవర్స్ లేట్ ఉన్నది. కొద్దిగా సమయం దొరికింది. హిందీ సెషన్ కూడా నిర్వహించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. జాన్సన్ గారు ప్రార్థన చేస్తారా నా ప్రయాణం కొరకు? ఒక ముఖ్యమైన విషయము, చిన్న పాపకు చికెన్ పాక్స్ సోకింది. అయితే తగ్గుముఖం పట్టింది. గత వారం రోజులు బిడ్డ బాధపడింది. రేపు స్నానం అనుకుంటున్నాము. దేవుని చిత్తమైతే సంపూర్ణంగా ఆరోగ్యం కలుగునట్లు చిన్న పాపకి నా ప్రయాణం కొరకు రాజు సర్కార్ పాస్టర్ గారి అన్న కొడుకు వివాహము. తల్లిదండ్రులు లేరు, పాస్టర్ గారే పెంచుతున్నారు. విక్కీ సర్కార్ పాస్టర్ గారి దగ్గరే పెరుగుతున్నాడు. కుటుంబం అంతా ఉండాలని వివాహంలో ఆశపడినప్పటికీ నేను ఒక్కనే వెళ్తున్నాను. బిడ్డకు పాక్స్ కారణంగా ప్రయాణం సాగించలేదు. పిల్లలు కుటుంబము దగ్గరే ఉంటారు. నేను మాత్రమే వెళుతున్నాను. వివాహం ఘనముగా జరుగులాగున, తల్లిదండ్రులు లేని పిల్లవాడు వివాహం ఘనముగా జరుగులాగున, ప్రయాణము సఫలపరచులాగున దేవుని కృపను కోరుకుందాము. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ జాన్సన్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడనైనా నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనములు తండ్రి. నా తండ్రి, నా ప్రియ ప్రభువా, నా యేసయ్యనైనా నీకే మహిమనైనా, నీకే ఘనతనైనా, నీకే స్తుతులు, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో ప్రభువా నీ మాటలు వినడానికి, నేను స్తుతించడానికి గొప్ప సమయం ఇచ్చా ప్రభువా, నీకు వందనాలు. దేవా, నువ్వునైనా సరిపోయిన దేవుడు ప్రభునైనా, పాపశాపనైనా పరిస్థితి నుంచి విమోచన కలిగించిన వాడు నీవేనైనా, నీకే స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు. అయ్యా, మాకు అన్ని విధాలుగానైనా ప్రభువా ఈ లోకంలో ఉన్న ప్రతి వేదన, రోదన, శోధన ప్రభునైన పాప శాపంలో నుంచి విమోచించడానికి నీవు మాత్రమే సరిపోయిన వాడు ప్రభువా. నీవు తప్ప వేరొక దేవుడు లేడయ్యా. నైనా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రం. తన ప్రభువా యేసు, నువ్వు నిన్న వ్యక్తినిగా చేసుకొని మమ్మల్ని విడిపించడానికి నైనా ప్రభు మమ్మల్ని ఎంతో ప్రేమించావు ప్రభు. నైనా నీకే స్తోత్రం అయ్యా. ఇదిగో దాని తగిన మహిమ, దాని తగిన నూతన బలమును ప్రభునైనా మేము ఇంకా పొందుకోవటానికి సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం. నీకు పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఇంకా మారటానికి మీట్లో ఉన్న ప్రతి ఒక్కరు మా జీవితాలు అందరినీ కూడా మార్చండి ప్రభు. నైనా నీకే నూతన హృదయం, నూతన ఆత్మీయ జీవితాలు మా అందరికీ కూడా దయచేయండి. వాక్యం వివరించిన నీ దాసులను దీవించండి. నన్న ప్రభునన్న బహుగా ఆశీర్వదించండి అయ్యా. మీటిని నడిపిస్తున్న దాసులను ప్రభున జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈ దినం ప్రభునైనా కోల్కతా ప్రయాణంలో నీ కృప దయచేయండి. నైనా ప్రభు రాకపోకలు ఇందున ప్రభు నైనా నీ యొక్క బలమైన కంచెలో భద్రపరచమని అడుగుచున్నానయ్యా. దేవానికి స్తోత్రం. ఇదిగో నన్న వివాహంనైనా ఘనంగా జరగటానికి మంచి వాతావరణం ప్రభు దయచేయండి. ఎటువంటినైనా ప్రభునైనా నాయసి ఆటంకమైన ప్రభునైనా ఎటువంటి శోధన కానీ రాకుండా ప్రభు నీ దేవదూతల కంచెలో భద్రపరచమని నైనా ప్రభా వేదిక చుట్టూ నన్ను ప్రభు నీ బలమైన కంచెలో భద్రపరచమని అడుగుతున్నాను. నైనా నీకు మంచి సాక్ష్యం ప్రభునైనా ఆ కుటుంబానికి ఆనందకరమైన వాతావరణం ప్రభా, ఆ వివాహం జరుగుతున్న కుటుంబానికి బంధువులు ప్రతి ఒక్కరు కూడా దయచేయండి. ధనానికి స్తోత్రం ప్రభువానికి వందనాలు. ఇదిగో నా తండ్రి, నా ప్రియ ప్రభు నీ కుమార్తె చిట్టి జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఆ చికెన్ పాక్స్ నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి ప్రభువా.
ఆ ఇన్ఫెక్షన్ నుంచి సంపూర్ణమైన విడుదల, హీలింగ్ నైనా ప్రభు నువ్వు దయచేయండి. దేవానికి స్తోత్రం, ప్రభువానికి వందనాలు. నా తండ్రి, నా ప్రియ ప్రభా, ఈ దినమంతి కూడా ప్రభా నీ దాసులకు, నీ దాసుని యొక్క కుటుంబానికి, మీట్లో ఉన్న మా అందరికీ కూడా తోడుగా నీడగా ఉండి నింపి నడిపించమని నీకే మహిమ చెల్లిస్తూ యేసు నామములో స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమెన్ ఆమెన్. అన్నజనమ్మ గారు ఆశీర్వాదం విడుదల చేయండి. చేస్తానండి. మన తండ్రి అయిన దేవుని మన పరిశుద్ధాత్మ సహాయము ప్రతి బిడ్డకి, మీట్లో ఉన్న వాళ్ళకి, బలహీన స్థితిలో ఉన్న వాళ్ళకి, ప్రతి సార్వత్రిక సంఘానికి సదా కాలము ఆయన కాపుదల, ఆయన భద్రత, సంరక్షణ దేవుడు దయచేసి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్. అందరికీ శుభములు కలుగును గాక. రండి, సమయం ఏంటి కదా, తీసుకుందాము. विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं हमारे बीच में अगवा करने के लिए, आरंभ करने के लिए हिंदी सेशन को। विश्वनाथ प्रसाद जी, पास्टर जी, आपका स्वागत है। हे हमारे दयालु अनुग्रहकारी परमेश्वर, मैं मंडली के साथ साथ तेरे सिंहासन के सम्मुख नम्र दीन होकर आता हूँ। आप ही दाता है पापा जी। हमें भिन्न भिन्न